ఈసారి డెడ్ లైన్స్ ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఎందుకు డిలే అవుతున్నది ఇంతగా? దీనికి ఏంటంటే సార్, వేరే కంట్రీస్లో చూస్తున్నట్టయితే హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ వస్తాయి, పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ బెనిఫిట్స్ వస్తాయి. వేరే మనకి ఇక్కడ మనం పట్టుకుంటే మనకి పెనాల్టీ వస్తుంది, ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవచ్చు. అది వాళ్ళ ఆబ్జెక్టివ్ కానే కాదు. మీరు లాస్ట్ టైం నాకు బాగా గుర్తు సార్, లాస్ట్ వీడియోలో అలర్ట్ చేశారు. ప్రాబ్లం ఏంటంటే ఏఐ కానీ ఏదన్నా కానీ ఆటోమేటెడ్ సిస్టంలో వాళ్ళ ఉద్దేశం కావచ్చు. ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో స్లాబ్ రేట్ పెంచేయడానికి కారణం ఈసారి అలాంటివి ఇంకా అంటే ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి, దాని రిలేటెడ్గా ఎలాంటి వాటి నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు? అందరికీ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే సార్ ఈసారి నేను ఇది ఎక్కువగా వింటున్నాను, మీరు అలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా చూసినట్టయితే ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ వ్యూవర్స్కి షేర్ చేయగలరా? ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది, దాన్ని నేను చెప్తాను. సార్ రీసెంట్ టైంలోని ఇంకొక అడ్వైస్ కూడా బాగా ఎక్కువ వినబడుతుంది, ఏంటంటే ఇలాంటి అడ్వైసే కావాలి. ఎందుకంటే తెలుసో తెలియకో మిస్టేక్స్ చేస్తాం, దాని తర్వాత ఇబ్బందులు పడుతుంటాం. దానికన్నా ముందు ఇలాంటి ప్రాపర్ అడ్వైస్ వచ్చిందనుకోండి, ఆ తప్పులు చేయకుండానే వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకున్నట్టయితే అవుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ట్యాక్స్ ఫైలింగ్ టైం వచ్చింది అండ్ కుప్పలు తెప్పలుగా మీకు ట్యాక్స్ సేవింగ్ రిలేటెడ్గా మాకెళ్ళి అడ్వైజులు అయితే వచ్చేస్తుంటాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఒక చిన్న మిస్టేక్ చేసిన ట్యాక్స్ ఫైలింగ్లోని దాని యొక్క ఇంపాక్ట్ మన మీద చాలా హెవీగా ఉంటుంది. అండ్ మనం ప్రీవియస్గా మీకు గుర్తున్నట్టయితే సురేష్ సార్ని కపుల్ ఆఫ్ టైమ్స్ మన ఛానల్లో ఇంటర్వ్యూ చేసాం. సార్ ముందుగానే మనల్ని అలర్ట్ చేశారు, అంటే పొలిటికల్ ఫండింగ్ రిలేటెడ్గా చాలామంది ఏవైతే ట్యాక్స్ ఫైలింగ్ చేస్తూ క్లెయిమ్ చేస్తున్నారో అవి చేయకూడదు, ఎందుకు చేయకూడదు అన్నది ముందుగా అలర్ట్ చేశారు మన వ్యూవర్స్ని. అండ్ లాస్ట్ 1 yearలో మనం చూసాం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలామంది ఎంప్లాయీస్ వెనకాల వాళ్ళు ఎవరైతే ఇలా క్లెయిమ్ చేశారో వాళ్ళకి పెనాల్టీస్ విధించడం అండ్ దాని రిలేటెడ్ న్యూస్ పేపర్స్ అండ్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం కదా. అగైన్ ఇప్పుడు ఏంటంటే చాలా చేంజెస్ అయితే వచ్చాయి అండ్ మీరు ట్యాక్స్ ఫైలింగ్ రిలేటెడ్గా వేరియస్ లూప్ హోల్స్ని ఇలా సేవ్ చేసుకోవచ్చు, అలా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి చాలా మీకు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన అడ్వైజ్లే ఉంటాయి. వీటిలో కొన్ని ప్రాపర్ అడ్వైజ్లు అయినా కూడా అందరికీ అన్నీ సెట్ కావు. సో దాన్ని రైట్ వేలో మనం ఎలా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవాలి అండ్ అలాగే ట్యాక్స్ రిలేటెడ్గా రైట్ అడ్వైజ్ ఏంటి. సో ఇక్కడ అడ్వైజ్ అనగానే చాలామంది అనుకుంటారు, మనకు సోషల్ మీడియాలో చూసినట్టయితే ఎక్కడ చూసినా మీకు కమర్షియల్ వీడియోస్ కనబడుతుంటాయి. ఇక్కడ వీ హ్యావ్ నో కమర్షియల్ ఇంట్రెస్ట్ ఎట్ ఆల్. డిస్క్లోజర్ ముందుగానే చెప్తున్నాను. సార్ని ముందుగా చాలాసార్లు మనం ఇంటర్వ్యూ కూడా చేసాం, ఎక్కడ కూడా మీకు సార్ ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఏవి మీకు ఉండవు. ఓకే, ఓన్లీ థింగ్ ఏంటంటే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సార్ బీయింగ్ వన్ ఆఫ్ అవర్ ఫాలోవర్, సార్ లవ్స్ టు కంట్రిబ్యూట్ టు ద సొసైటీ. సో అందుకని ప్రీవియస్గా కూడా సార్ మనకి ఆ టైం అయితే ఇచ్చారు అండ్ ఈసారి కూడా మనకి ఇలాంటి రాంగ్ అడ్వైజులు మాకలో తిరుగుతున్నాయి, చాలామంది బలైపోతున్నారు అండ్ ఆల్రెడీ వేరియస్ కేసులు చూస్తున్నారు. ఆ కేసుల గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం సో దట్ మీకు అర్థమవుతుంది ప్రాక్టికల్లీ ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయని చెప్పి. సో ఇవన్నిటి గురించి కూడా మీకు ప్రాపర్ అడ్వైజ్, ఎటువంటి బయాస్ లేకుండా ఈ వీడియోలో అయితే దొరుకున్నది మీ ట్యాక్స్ ప్లానింగ్ రిలేటెడ్గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్వైట్. ఐ నో ఆల్మోస్ట్ మీ వెనకాల ఫాలో చేస్తున్నాను, మీరు బిజీగా ఉండే మీ టైం తీసుకోవడం క్షమించాలి, డిలే చేసిన అస్సలు లేదు సార్. వెరీ హ్యాపీ టు కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ క్వశ్చన్, అసలు ఈసారి డెడ్ లైన్స్ ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారు, ఎందుకు డిలే అవుతున్నది ఇంతగా? దీనికి ఏంటంటే సార్, ఫామ్లో చాలా డీటెయిల్స్ ఎక్కువ అడుగుతున్నారు ఈసారి. ఓకే, నేను ఒక ఫామ్ డీటెయిల్గా చూశాను శాలరీస్ది. దాంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ రెజ్యూమ్లో వెళ్ళి మనం ఏటీసీ క్లెయిమ్ చేసాం అనుకోండి, లైక్ ఎల్ఐసి ప్రీమియం అండర్ ఏటీసీ యూ ఆర్ అలౌడ్ 1,50,000. 1,50,000 అని అమౌంట్ వేయంగానే పాపప్ వస్తుంది. ఇప్పుడు దాంట్లో కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, పాలసీ నెంబరు, రిసీట్ నెంబరు, ఇట్లా అన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో ఏంటంటే రాంగ్ క్లెయిమ్ ఏమన్నా ఉంటే వారికి క్రాస్ వెరిఫికేషన్ ఈజీ అయిపోతుంది. ఓకే, ఇదివరకు ఏమిటి, ఏదో ఒక డీటెయిల్స్ ఇచ్చి కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్లా ఇవ్వడానికి కూడా వీలు లేదు. ఇచ్చినా కూడా దొరికిపోతారు. కరెక్ట్. డీటెయిల్గా అడుగుతున్నారు మొత్తం ఫామ్స్లోనైతే. సో అందు గురించి మేజర్లీ డిలే అన్నది అవుతుంది. సార్ ఐ ఫీల్ అంటే ఇంత డీటెయిల్గా అడగడానికి కూడా రీజన్ నాకు ఏమనిపిస్తుంది అంటే, లాస్ట్ 5-6 yearsగా మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, అసలు ట్యాక్స్ రిఫండ్స్ క్లెయిమ్ చేయడం అంటే
మన నిజంగా జెన్యున్ రిఫండ్ ఉన్నట్టయితే క్లెయిమ్ చేయడంలో తప్పలేదు, బట్ లేకుండా రిఫండ్ క్లెయిమ్ చేయడం ఎక్కువ అయిపోతుంది. దానికి రీజన్ కూడా ఉన్నదిలేండి. ట్యాక్స్ పేయర్కి ఒక పెయిన్ ఉంటుంది ట్యాక్స్ కట్టేటప్పుడు. అరే నేను ట్యాక్స్ కడుతున్నాను, నాకేం బెనిఫిట్ వస్తుంది. వేరే కంట్రీస్లో చూసుకున్నట్టయితే హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ వస్తాయి, పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్ బెనిఫిట్స్ వస్తాయి, వేరే మనకి ఇక్కడ రావట్లేదు అని చెప్పి ఒక పెయిన్ ఉంటుంది. దాంతో ఎవరైనా కూడా మీకు ట్యాక్స్ రిఫండ్ ఇప్పిస్తామని కానీ వెంటనే ఆ ట్రాప్లో పడిపోతున్నారు. అండ్ ఈ రిఫండ్ క్లెయిమ్స్ అయితే పెరిగిపోతున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే, మీరు లాస్ట్ టైం నాకు బాగా గుర్తు సార్, లాస్ట్ వీడియోలో అలర్ట్ చేశారు, పొలిటికల్ ఫండింగ్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు, వీటి రిలేటెడ్గా ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పి. అండ్ లాస్ట్ 1.5 yearలో మనం ఆ ప్రాబ్లం చూస్తున్నాం. ఏంటంటే మీకు ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మంచి కనెక్ట్స్ ఉంటాయి, మీకు ముందుగా తెలుస్తుంది సిచ్యువేషన్స్ అని. ఈసారి అలాంటివి ఇంకా అంటే ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి, దాని రిలేటెడ్గా ఎలాంటి వాటి నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు? ఏంటంటే ఈ క్లెయిమ్స్ ఇది ఒక పట్టాన ఆగట్లేదు. దానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా లిటిగేషన్తో ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు మనం పట్టుకుంటే మనకి పెనాల్టీ వస్తుంది, ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవచ్చు, అది వాళ్ళ ఆబ్జెక్టివ్ కానే కాదు. ఓకే, దానికి నిదర్శనం ఏంటంటే ఇప్పుడు అప్డేటెడ్ రిటర్న్ అనేది ఒకటి వచ్చింది. ఇక మనకు తప్పులు రిటర్న్ ఫైల్ చేశాక ఇప్పుడు ఏంటి 31st March ఇయర్ అయిపోతుంది, డిసెంబర్ లోపల రిటర్న్ ఫైల్ చేసేస్తున్నాం. రిటర్న్ ఫైల్ చేశాక మనం పొరపాటు చేసి ఉండొచ్చు. ఆ పొరపాటు మనకు 31st December తర్వాత తెలిసింది అనుకోండి, మనం అప్డేటెడ్ రిటర్న్ వేయచ్చు. ఇది ఎందుకు? టు అవాయిడ్ పెనాల్టీ. వాళ్ళు మళ్ళీ స్క్రూట్నీకి తీసుకొచ్చి వాళ్ళు కనిపెట్టి అడిగితే పెనాల్టీ పడుతుంది. ఈ అప్డేటెడ్ రిటర్న్ అన్నది ఇదివరకు 2 yearsకే ఇచ్చేవారు. ఓకే, ఇప్పుడు దాని గడువు 4 సంవత్సరాలకి చేశారు. అంటే 4 సంవత్సరాల దాకా ఫైల్ చేసిన 4 సంవత్సరాల దాకా తప్పులు కనిపెట్టి మనం అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసే వెసులుబాటు కలిగజేశారు. మనల్ని కరెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. దాంతోనే మనకి తెలుస్తుంది కదా, వాళ్ళకి పెనాల్టీలు ఇంట్రెస్ట్లతో ఇది లేదు. కానీ అప్డేట్ రిటర్న్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఫైల్ చేస్తే 125%, సెకండ్ ఇయర్లో ఫైల్ చేస్తే 150%, ఇట్లా వేరియస్ స్లాబ్స్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే పెనాల్టీ తర్వాత పెనాల్టీ కట్టే కంటే మీరు కట్టే ట్యాక్స్లో ఇంకో 50% ఎక్కువ కట్టేస్తే నీ రిటర్న్ యాక్సెప్ట్ చేసి క్లోజ్ అయిపోతుంది అని. అది కూడా పుష్ చేయడం గురించి అని బేసికలీ, అంటే లేకపోతే 4th yearలోనే చేస్తారు చాలా వరకు. మీ తప్పులు మీరే కరెక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఓకే ఓకే. అది సార్ ఇంకొకటి, ఈసారి ఫైలింగ్లో డీటెయిల్స్ అడుగుతున్నారు అన్నారు కదా, సో ఇక్కడ కూడా చాలామంది తెలుసో తెలియక తప్పులు చేయొచ్చు. ఒక పాలసీకి బదులు వేరే నెంబర్లు ఇన్పుట్ చేయడాలు ఇలాంటివి చేసే ఆస్కారం అవుతుంది. అలాంటి అడ్వైజ్లు కూడా వెళ్తాయి. ఒకవేళ ఇంకే అలా ఎవరైనా తప్పు చేస్తే ఓకే, డూ యూ ఫైండ్ ఎనీ మెకానిజం, అంటే వీళ్ళు ఐటీ డిపార్ట్మెంట్కి క్రాస్ చెక్ చేసుకునే మెకానిజం ఉన్నది అని చెప్పి, డూ యూ థింక్ అవన్నీ బిల్డ్ చేశారు, అందువల్ల ఏమైనా డిలే అవుతుందని అయి ఉండొచ్చు. ఏంటంటే ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక 100 ఉంటాయి. మనం రిటర్న్స్ అన్ని వేసేసాక వాళ్ళు అందరిది ఏటీసీ, ఇదంతా మ్యాట్రిక్స్ ఒకటి ఏటీసీది, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ డీటెయిల్స్ అవన్నీ తీసేసుకుని దే కెన్ క్రియేట్ అన్ ఎక్సెల్ షీట్ ఫర్ వన్ కంపెనీ. వాళ్ళకి పంపించేసి యూ కన్ఫర్మ్ వెదర్ దీస్ పేమెంట్స్ ఆర్ కరెక్ట్, యూ ప్లీజ్ వ్యాలిడేట్ దిస్ డేటా అని. అది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి కూడా అది కొంచెం ఇబ్బందికరమే. కానీ ఇది కనిపెట్టాక వాళ్ళు ఒక 10% వాళ్ళకి 100 పంపించాక 10% ఇవి తప్పు, మేము వీళ్ళకి పాలసీలు ఇవ్వలేదు అన్నారు అనుకోండి, దానికి వాళ్ళు స్క్రూట్నీ ఇస్తారు. స్క్రూట్నీ నోటీస్ వచ్చాక నేను ఒక ఎగ్జాంపుల్, మీ పాలసీ డీటెయిల్స్ తీసుకుని నేను వేసేసాను, నా బ్యాంక్ స్టేట్మెంట్లోంచి నేను ప్రూవ్ చేయలేను కదా నేను కట్టలేదని. సో దానికి మళ్ళీ పెనాల్టీ, ఇంట్రెస్ట్ 3 times పెనాల్టీ. ఇది ఈ స్క్రూట్నీ ప్రాసెస్ అయ్యేటప్పటికి 2 years అవుతుంది. దీనికి 2 years మీద ఇంట్రెస్ట్ పడుతుంది. కరెక్ట్, 1.5 to 2 years. అంటే మనం రిటర్న్ వేసిన దీని నుంచి 6 నెలల్లో నోటీస్ వస్తుంది. నోటీస్ వచ్చిన 9 నెలలకి స్క్రూట్నీ కంప్లీట్ అవ్వాలి. సో ఈ టైం అంతా మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. ఇదేంటి, ఈ ఏఐ కానీ ఏదన్నా కానీ ఆటోమేటెడ్ సిస్టంలో డేటాని కంపైల్ చేసి క్రాస్ వెరిఫై చేయడం వాళ్ళ ఉద్దేశం కావచ్చు. సార్ ఫెంటాస్టిక్ క్లారిటీ అయితే ఇచ్చారు.
అండ్ ఒక విషయం గైస్, ఇది ట్యాక్స్ ఫైలింగ్ రిలేటెడ్ అడ్వైస్ వీడియో. అంటే మనం తప్పులు ఏం చేయకూడదు అండ్ ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి, ఎలాంటి రాంగ్ అడ్వైజులు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి అండ్ వాటి ట్రాప్లో మనం పడకుండా ఉండాలంటే ఎలా ప్రాసెస్ ప్రాపర్గా ఫాలో అవ్వాలన్న దాని మీద క్లారిటీ ఇవ్వడానికి చేస్తున్న వీడియో. ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏవైతే మనకి ఫామ్స్ ఇవన్నీ చాలా చేంజెస్ వస్తున్నాయి కదా, ఆ చేంజెస్ బట్టి ఆన్లైన్లో ఎలా ఈజీగా ఫైల్ చేసుకోవచ్చు అని మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సపరేట్గా ఒక వీడియోని రికార్డ్ చేసి అయితే అప్లోడ్ చేస్తాం లేటెస్ట్ డీటెయిల్స్ ఆధారంగా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద ఇంట్రెస్టెడ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్ ఇప్పిస్తామని చెప్పి చాలామంది రాంగ్ అడ్వైస్లు ఇస్తూ ఉండొచ్చు. వాళ్ళకి తెలిసి తెలియకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఇరుక్కోకుండా ఉండడానికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మనం సేఫ్ అవ్వడం మాత్రమే కాకుండా మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా సేఫ్గా ఉంచడానికి ప్రయత్నిద్దాం. అండ్ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వస్తే ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. సార్ ఈసారి నేను ఇది ఎక్కువగా వింటున్నాను, హెచ్ఆర్ రిలేటెడ్గా. లాస్ట్ టైం మనకి పొలిటికల్ రిఫండ్స్ రిలేటెడ్గా ఎక్కువ నోటీసులు వెళ్ళాయండి, బట్ ఈసారి హెచ్ఆర్ఏ క్లెయిమ్స్ రిలేటెడ్గా నోటీసులు ఎక్కువగా వెళ్తున్నాయని వింటున్నాను. మీరు అలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా చూసినట్టయితే ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ వ్యూవర్స్కి షేర్ చేయగలరా? ఇటువంటి కేసులు చాలానే వచ్చినాయి సాయి. దీంట్లో ఏంటంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది, దాన్ని నేను చెప్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే రెంట్ 50,000 కంటే ఎక్కువ ఉంటే టీడీఎస్ చేయాలి నెలకి. టీడీఎస్ చేయకుండా రిటర్న్ ఫైల్ చేసేస్తున్నారు. టీడీఎస్ ఎందుకు చేయట్లేదు? తన క్లెయిమ్ ఫేక్ కాబట్టి. ఫైల్ చేసేసాక అతనికి నోటీస్ వస్తుంది. ఏమన్నా నోటీస్ వచ్చింది? యూ హ్యావ్ నాట్ పెయిడ్ టీడీఎస్ అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది, డియర్ ట్యాక్స్ పేయర్, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ యూ క్లెయిమ్డ్ ఎగ్జంప్షన్ ఫర్ హెచ్ఆర్ఏ అండర్ సో అండ్ సో సెక్షన్ ఆఫ్ ₹7,56,000 ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 24-25. However, no TDS has been deducted on the rent paid. It is requested that the claim may be verified and any mistake, if found, may be rectified by filing updated return. దీంట్లో ఏంటంటే రెండు ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఒకటేంటి, టీడీఎస్ డిడక్ట్ చేయలేదు, ఎందుకంటే ఎవరి ప్యాన్ మీద డిడక్ట్ చేయాలో అతనికి ప్యాన్ నెంబర్ లేదు, కానీ ఏదో ఒక ప్యాన్ వేసేసి రిటర్న్ అప్లోడ్ చేసేసాడు. రెండు, ఇతనేంటి, ఎవరికైతే ప్యాన్ నెంబర్ వేసాడో అతనికి నోటీస్ పెడుతుంది, ఫలానా అతను నీకు రెంట్ పే చేశాడట 7,56,000, ఇది నిజమేనా అని. అతను కాదని రిప్లై ఇస్తాడు. ఇతను మళ్ళీ అప్డేటెడ్ రిటర్న్ వేసేటప్పుడు సరే టీడీఎస్ఏ కదా అని టీడీఎస్ కట్టేసి ఫైల్ చేశాడు అనుకోండి, ఇక్కడ టీడీఎస్ పోతుంది, అక్కడ డిడక్షన్ పోతుంది. ఎందుకంటే ఎవరైతే ప్యాన్ నెంబర్ ఇచ్చామో అతను రిఫ్యూజ్ చేసేస్తాడు, నేను రెంట్ తీసుకోలేదు అని. ఆ రెంట్ తీసుకోలేదు అంటంతో అతనికి హెచ్ఆర్ఏ డిడక్షన్ అనేది ఇదైపోతుంది. సో హెచ్ఆర్ఏ రాంగ్ క్లెయిమ్ అన్నది పెట్టడం కూడా, ఇందాక మనం రిటర్న్ ఫామ్ ఎందుకు మార్చారన్నదే ఇది కూడా అంతే ఇంపార్టెంట్. జెన్యున్ ప్యాన్ నెంబర్ ఇవ్వడం, జెన్యున్ రెంట్ పే చేసింది క్లెయిమ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏమైతుంది, ఏదన్నా తప్పులు జరిగింది అనుకోండి, ఎంప్లాయర్కి నోటీస్ ఇస్తున్నారు. ఎంప్లాయర్కి ఏంటి, ఎంప్లాయర్ ఒక డిక్లరేషన్ తీసుకుంటున్నాడు, ప్యాన్ నెంబరు ఎవరికైతే రెంట్ పే చేసావో ఆ ప్యాన్ నెంబర్ తీసుకోవటం, అది ఆ డీటెయిల్స్ సింపుల్గా ఇచ్చేస్తాడు. మళ్ళీ అదే ఆ ప్యాన్ నెంబర్ ఇచ్చి పలానా అతనికి నోటీస్ పెడుతుంది, నువ్వు రెంట్ తీసుకున్నావని. తీసుకోలేదంటారు. సో తప్పుడు క్లెయిమ్స్ అన్ని మటాష్. ఓకే, సో ఇలాంటివి ఇప్పుడు నోటీసులు ఎక్కువగా వెళ్తున్నాయి కాబట్టి పెడుతున్నాయి. హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, చాలా చాలా జాగ్రత్త. అండ్ డేటా ఇన్పుట్ చేసేటప్పుడు ప్రాపర్ డేటాని ఇన్పుట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఐ నో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది సార్, చాలామంది ప్రాపర్టీ ఓనర్స్ కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా ఎగ్గొట్టాలని చెప్పి వాళ్ళు ప్యాన్ ఇవ్వడానికి ఇష్టపడరు. అక్కడ ప్యాన్ ఇవ్వడానికి ఇష్టపడరు, రెంట్ తీసుకుంటారు, నా ప్యాన్ ఇవ్వనంటారు. అది కానీ అతను ఎట్టాటో తెలుసుకుని ప్యాన్ ఇస్తాడు, కానీ అతను ధృవీకరించాలి నేను రెంట్ తీసుకున్నాను అని. అతను తీసుకోలేదు అన్నప్పుడు నీకు రాదు. అతనికి రెంట్ క్యాష్లో తీసుకుని ఉండొచ్చు. అందరికీ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, క్యాష్లో ఇచ్చింది ఎవరైతే తీసుకుంటారో అది ఎక్కడ చూపించరు. మీరు క్లెయిమ్ చేసే ఉద్దేశం ఉంటే ఆన్లైన్నే ట్రాన్స్ఫర్ చేయాలి. క్యాష్లో ఇస్తే అతను నేను రెంట్ తీసుకోలేదు అంటే మీరు ఎటువంటి ప్రూవ్ చేయలేరు. కరెక్ట్. సో ఆన్లైన్లో పే చేసాడు అండ్ అలాగే ప్యాన్ తీసుకొని అండ్ ల్యాండ్ లార్డ్ని ఇన్సిస్ట్ చేయడం నాకు ప్యాన్ నెంబర్ రెంట్ క్లెయిమ్ చేసుకునే ఉద్దేశం లేకపోతే అతను చెప్పిన డిమాండ్స్ ఒప్పుకోవచ్చు. ఇప్పుడు ఏమైపోతుందంటే మనకు కావాల్సిన ఏరియాలో దొరుకుతుంది, సరే తీసుకుందాం, ఎట్టో క్యాష్ ఇస్తున్నాం కదా, ఎట్టో ప్యాన్ కనిపెట్టి వేయొచ్చు. ఈ క్రాస్ వెరిఫికేషన్ అనేది ఆ టైంలో వాళ్ళకి తెలియదు. స్క్రూటినీ వచ్చాకే వాళ్ళకి అర్థమవుతుంది, టోటల్ అవగాహన వచ్చేది అప్పుడు.
అప్పటికి అయిపోయింది, టైం అయిపోయింది, అక్కడ ఇబ్బంది పడిపోతారు. సో ఏదైనా కూడా కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చి క్లెయిమ్ చేయటం అన్నది చాలా సబబు. సార్ రీసెంట్ టైంలోని ఇంకొక అడ్వైస్ కూడా బాగా ఎక్కువ వినబడుతుంది ఏంటంటే ఎంప్లాయీస్ని ప్రొఫెషనల్స్ కింద కన్వర్ట్ అయిపోండి, సెక్షన్ 44AD ఏదైతే ఉందో దాంట్లోని 50% మీరు ట్యాక్స్ బెనిఫిట్ క్లెయిమ్ చేసేయండి అని చెప్తున్నారు. అంటే ఎవరైతే హైయర్ ఇన్కమ్ స్లాబ్స్లో ఉంటారో ఇది విని చాలామంది వాళ్ళ ఎంప్లాయర్స్ని కూడా రిక్వెస్ట్ చేసి అలా కన్వర్ట్ అవుతున్న వాళ్ళు కనబడుతున్నారు. కానీ ఇక్కడ కొన్ని కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి సార్. యాక్చువల్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా కూడా మీకు ఇంకా బాగా తెలుస్తుంది కాబట్టి వ్యూవర్స్ని కొంచెం అది ఎడ్యుకేట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నేను చాలామంది ఈ ఫాల్స్ అడ్వైస్ ఏదైతే ఉన్నదో కొంతవరకు ప్రాపర్గా వర్కౌట్ అయినా కూడా అంటే ఆ అడ్వైస్ని రైట్ వేలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియక దొరికిపోతున్నారు అండ్ ఇబ్బంది పడుతున్నారు. సో దీనిలో వచ్చి ఇష్యూస్ ఏంటి, ఎక్కడ మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి? 44AD సెక్షన్ అంటే ఏంటంటే సాయి, అది ఏమంటుందంటే ఇది బేసికలీ అప్లికబుల్ టు ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్స్ అంటే డాక్టర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, ఇంజనీర్స్, ఇట్లా ఒక లిస్ట్ ఉంది. దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్లో లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఇది అప్లై అవుతుంది. దాంట్లో ఏంటి, గ్రాస్ ఇన్కమ్ షుడ్ బి లెస్ దాన్ 50 lakhs. 50 lakhs దాటితే ఇది అప్లై అవ్వదు. 50 lakhs కంటే తక్కువ ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏమంటుందంటే మినిమం ట్యాక్స్ యూ కెన్ పే ఆన్ యువర్ 50% ఆఫ్ యువర్ గ్రాస్ రిసీట్స్. మినిమం ట్యాక్స్ అంటే దాని అర్థం ఏంటి, మిగతా 50% నా ప్రొఫెషన్కి నేను ఖర్చుల కింద ఖర్చు పెట్టాను అని, అది అర్థం. ఇప్పుడు ఏమైపోతుంది, అందరూ 50% క్లెయిమ్ డిక్లేర్ చేస్తే చాలు అని అడ్వైస్ ఇచ్చేస్తున్నారు. కరెక్ట్. అక్కడ తప్పుడు దారిలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకైతుందంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఇది డిస్కస్ చేద్దాం. ఏంటంటే సార్, మనం గ్రాస్ ఇన్కమ్ 40 lakhs తీసుకున్నాం అనుకో, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏముంటుందంటే 50% గ్రాస్ ఇన్కమ్ విల్ బి షుడ్ నాట్ బి మోర్ దెన్ 50 lakhs. మనం 40 lakhs ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 40 lakhs తీసుకుని దానికి 20 lakhs మీద ట్యాక్స్ కడుతున్నాం. 20 lakhs మీద 2 lakhs అనుకుందాం ట్యాక్స్. 40 lakhsలో 2 lakhs తీసేస్తే 38 lakhs మిగిలింది. మన ఇంటి ఖర్చులు 3 lakhs తీసేయండి, నెలకు 25,000, 35 lakhs. సంవత్సరానికి 35 lakhs మిగిలిపోయింది. మనం ఇది హ్యాపీగా ఫిక్స్డ్ డిపాజిట్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో వేసేస్తున్నాం. మనం ఇన్కమ్ ట్యాక్స్కి చెప్పింది ఎంత, ఇన్కము 40 lakhs. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్స్, ఈచ్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్, ఇంక్రీజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ఐదర్ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ ఆఫ్ అర్లియర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లస్ ట్యాక్స్ పెయిడ్ మనీ ఆర్ ట్యాక్స్ ఫ్రీ మనీ. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్లో 1,25,000 మీద ట్యాక్స్ లేదు కదా, అది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇట్లా ట్యాక్స్ పెయిడ్ మనీ, ట్యాక్స్ ఫ్రీ మనీ చేస్తే ఇక్కడ ట్యాక్స్ పెయిడ్ మనీ మనది యాక్చువల్లీ 18 lakhs. ఎందుకంటే 20 lakhs మీద ట్యాక్స్ కట్టాం, 2 lakhs ట్యాక్స్, 18 lakhs. ఇంకా 3 lakhs హౌస్ హోల్డ్ ఎక్స్పెన్స్ తీసేస్తే 15 lakhs. మనం మ్యూచువల్ ఫండ్స్లో వెళ్ళాల్సింది 15 lakhs. మనకి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో తీసుకుంటే 35 lakhs ఎడుతుంది. మనకి ఏమవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ SFT అని రిటర్న్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. ఈ ఇయర్లో మోర్ దాన్ 2 lakhs ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి వెళ్ళినాయో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. మనది అన్నిటికీ వెళ్ళేటప్పటికి మనది టోటల్ ఎంత వస్తుంది, 35 lakhs. ఇమ్మీడియట్గా నోటీస్ వస్తుంది. ఇటువంటిది కనిపించగానే వాళ్ళు స్క్రూట్నీకి పికప్ చేసేస్తారు. కరెక్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, అంటే ఆ 50% ఏదైతే ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేస్తున్నారో యాక్చువల్లీ దట్ ఈస్ ఎక్స్పెన్స్ కదా, అంటే బుక్స్ మెయింటైన్ చేయడానికి క్లెయిమ్ చేసే ఎక్స్పెన్స్. సో అక్కడ బుక్స్ వెసులుబాటు ఏంటంటే బుక్స్ మెయింటైన్ చేయక్కర్లేదు, కానీ యువర్ ఇన్కమ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి లెస్ దాన్ 20 lakhs. మనం ఏంటి, మనం అందరూ ఏమనుకుంటున్నారు, ఐఎమ్ కంప్లైయింగ్ విత్ ద లా అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే మనకి ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాంపుల్కి వద్దాం. 20 ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి మళ్ళీ పెడితే మనం ఈ 40 lakhs మన యాక్చువల్ ఖర్చులైంది, మన శాలరీస్ కానీ ఏది ఇచ్చినది ఒక 10 lakhs తీసుకుందాం, 30 lakhs. ట్యాక్స్ 30 lakhs మనం ఇన్కమ్ ట్యాక్స్కి చూపించాలి. 30 lakhs ప్లస్ దాంట్లోంచి డిప్రిసియేషను, వెహికల్ వాడామనుకోండి, ఆ డిప్రిసియేషన్ ఇంట్రెస్ట్ తీసేస్తే అది ఇంకో 2 lakhs అనుకోండి, 28 lakhs మీద మనం ట్యాక్స్ కట్టాలి. అది కరెక్ట్ మెథడ్. మనం ఏంటంటే మన ఖర్చులు 25 lakhs ఉంటే 20 lakhs చూపించి ట్యాక్స్ కట్టేస్తే మనం బుక్స్ మెయింటైన్ చేయక్కర్ల. మనం ఖర్చులు అయినది 15 lakhs, మనం 20 lakhs చూపించి బుక్స్ మెయింటైన్ చేయకుండా పెడితే నీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, నువ్వేమో 20 lakhs ఖర్చు అయిపోయిందని చెప్పి రిటర్న్ ఫైల్ చేసావు. కరెక్ట్. ఈ 5 lakhs ఎక్కడి నుంచి వచ్చింది, 20 lakhs తేడా వస్తుంది మనకి. ఈ 20 lakhs ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న వస్తుంది.
కరెక్ట్. అది మనం మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు సరైన సమాధానం ఇవ్వలేము. ఆబ్వియస్లీ ఇవ్వలేము. అకౌంట్లో ఉండవు. అకౌంట్లో ఉంటాయి, అంటే డబ్బులు ఉంటాయి, ఖర్చులు ఎంట్రీస్ ఉండవు. ఖర్చులు ఎంట్రీస్ పెట్టడానికి ఖర్చు మనం బ్యాంకులోంచి తీస్తేనే కదా ఖర్చు పెట్టేది. బ్యాంకులోంచి తీసి ఖర్చు పెట్టాక మనకి ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు మిగలకూడదు, కానీ ఈ సిచ్యువేషన్లో మిగులుతున్నట్టు కనిపిస్తుంది. ఖర్చు పెట్టకుండా ఖర్చు అయిందని చూపించినట్టు అయింది. దానికి మళ్ళీ పెనాల్టీ అవన్నీ మాట్లాడుకున్నవన్నీ వస్తాయి. గైస్ అదే గుర్తుంచుకోండి, 44 ADA క్లెయిమ్ చేసిన వాళ్ళందరూ కూడా. సో ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే వీటిని మైండ్లో పెట్టుకుని ప్రాపర్ వేలో ఫైల్ చేసుకున్నట్టయితే, ఆ సెక్షన్ యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఫైన్. దీంట్లో ఇంకోటి ఉంది సాయి, 44 ADA కాకుండానే 44 AD అని ఉంది. ప్రొఫెషనల్స్ కాని వాళ్ళు బిజినెస్ 8% చూపిస్తే చాలు, 50% కాదు 8% చూపించేస్తే చాలు. అంటే దాంట్లో 92% ఖర్చు ఉండాలి. ఇప్పుడు కిరాణా వాళ్ళకి బుక్స్ మెయింటైన్ చేయలేరు. వాళ్ళు ఏంటి, ఇల్లు కట్టేసి ఉంటుంది, ఇది కట్టేసి ఉంటుంది. ఇవాళ రేపు మనకి చాలా ఇబ్బందికరమైనవి చూస్తేది టిఫిన్ సెంటర్స్. అవును, యూపీఐ పేమెంట్స్, అది కూడా మాట్లాడుకుందాం. అది సో 44 AD అండ్ 44 ADA రెండు ఒకే దీంట్లోకి వస్తాయి. ఇవి ఫైల్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు రిలేటెడ్గా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ అంటే మీరు ఎంతైతే ఖర్చు అయిపోయిందని చూపిస్తున్నారో అంతకన్నా మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు అవి చేస్తే మాత్రం ఇబ్బందులు పడే ఆస్కారం. అంతకంటే డబ్బులు ఎక్కువ మీ దగ్గర మిగలటానికి లేదు. ప్రాపర్ బ్యాంక్లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ, మ్యూచువల్ ఫండ్లో కానీ ఆ సంవత్సరంలో అంతకంటే ఎక్కువ మిగలటానికి లేదు. సార్, యూపీఐ రిలేటెడ్గా అన్నారు కదా, యూపీఐ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా ఏమైనా మీరు కేసెస్ చూస్తున్నారా? అంటే ఇలాంటివి ఏమైనా మీకు వచ్చాయా? అండ్ ఇలా చాలామంది యాక్చువల్లీ ఇప్పుడు బిజినెస్ పీపుల్ కూడా మన వీడియోస్ చూస్తుంటారు. ఆర్ బిజినెస్ పీపుల్ ఎందుకు సార్, హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, క్యాష్ బ్యాక్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు యూపీఐ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అయితే బీభత్సంగా చేస్తున్నారు. ఇలా మీకు టిపికల్ కేసులు ఏమైనా మీ దగ్గరికి వచ్చాయా? అంటే ఎలాంటి ఎగ్జాంపుల్తో ఏమైనా చెప్పినట్టయితే అర్థమవుతుంది. ఇది ఈ సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు సాయి, ఇప్పుడు రానున్న కాలంలో ఒక 2-3 మహమ్మారులు ఉన్నాయి. అవి ఏమిటంటే మీరు అన్నట్టు యూపీఐ పేమెంట్స్ ఒకటి, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్లో ఏమిటి, ఈ క్యాష్ బ్యాక్ అన్నది వీటిలో ఇంకా పెద్ద మహమ్మారి. క్యాష్ బ్యాక్ కోసం ఏం చేస్తున్నారంటే, మీ ట్రాన్సాక్షన్ కూడా నా క్రెడిట్ కార్డులో వెయ్యి, నీ ట్రాన్సాక్షన్ నా క్రెడిట్ కార్డులో వెయ్యి కరెక్ట్ అని వేసేసి నేను క్యాష్ బ్యాక్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాను. కానీ ఏమవుతుంది, ఈ ఎస్ఎఫ్టీ ఇయర్లీ స్టేట్మెంట్ ఇవ్వాలి ఆల్ బ్యాంక్స్, కంపెనీస్ ఇవన్నీ. దాంట్లో క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ 10 లక్షలు ఒక లిమిట్ ఏదో ఉంది, 2 లక్షలు ఒకదానికి, 10 లక్షలు ఒకదానికి, అది రిపోర్ట్ ఎడుతుంది. ఈ ట్రాన్సాక్షన్స్ ని క్యాష్ బ్యాక్ కోసం అన్ని చేసిన ట్రాన్సాక్షన్స్ అతని శాలరీ ఎంత ఉంటుంది, ఒకసే 15 లక్షలు, అతను 10 లక్షలు 20 లక్షలు క్రెడిట్ కార్డు మీద గీకేస్తున్నాడు లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. ఇది ఎక్కడి నుంచి పే చేసావు అని అంటుంది. కానీ నేను ఇంకొకళ్ళది నా క్రెడిట్ కార్డు మీద వేసినప్పుడు వాళ్ళు క్యాష్ ఇస్తారు. ఆ క్యాష్ మనం బ్యాంక్లో వేయడానికి లేదు, అది మనం ఖర్చు పెట్టేసుకుంటున్నాం. ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో వేస్తారనుకోండి సార్, బ్యాంక్లో వేస్తే అది 3 లక్షలు దాటితే అది ఇన్కమ్ ట్యాక్స్కి నోటిఫికేషన్ పెడుతుంది. దానికన్నా ఇంకో ప్రాబ్లం నాకు ఇక్కడ కనబడుతుంది. ఇలా ఓవరాల్గా ఒక సంవత్సరం 20 దాటింది అనుకోండి, జిఎస్టీ తీసుకోవాల్సి వస్తుంది కదా. అదేది మీరు జిఎస్టీ బాగా జ్ఞాపకం చేశారు. ఇందాక మనం 44 AD మాట్లాడుకున్నాం కదా. అవును, శాలరీస్ 40 lakhs ఉన్నవాళ్ళు, 50 lakhs ఉన్నవాళ్ళు ఈ కన్సల్టేషన్ కిందకి వస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన తెలంగాణలో జిఎస్టీ లిమిట్ థ్రెషోల్డ్ ఇస్ 20 lakhs. 20 lakhs కంటే దాటే ఉంటుంది గ్రాస్ రిసీట్స్. మనం 50 లక్షల కదా అక్కడ లిమిట్ మాట్లాడుకుంది. సో అది 20 lakhs కంటే ఎక్కువ. ఫస్ట్ జిఎస్టీ దాంట్లో ఏంటి, జిఎస్టీ రిటర్న్స్ నెల ఫైల్ చేయాలి, జిఎస్టీ కంప్లైంట్స్కి మన రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇది కూడా ఒక ఎక్స్ట్రా కంప్లైంట్స్ మనం జాగ్రత్త పడాల్సిందే. లీగల్గా అన్నీ చేస్తే ఇబ్బందే లేదు. ఈ కమింగ్ బ్యాక్ టు మన యూపీఐ పేమెంట్స్కి ఏమవుతుందంటే, శాలరీ ఎంప్లాయీస్ కూడా ఈ యూపీఐ, గూగుల్ పే, క్యాష్ పే, ఇవన్నీ ఫోన్ పే ఇవన్నీ తెగ వాడేస్తున్నాం. ఇవి వాడేస్తున్నప్పుడు మన బ్యాంకులో వచ్చి పడ్డ డబ్బులకి జిమ్మదారి మంది. అవి ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి. ఇప్పుడు నేను మీకు ఎప్పుడో చెక్ ఇచ్చుంటా, అది మీరు ఫోన్ పేలో నాకు రిటర్న్ చేశారు. ఈ 2 లింక్ చేసుకుని నేను నోట్ చేసుకోవాలి. అది ఇన్కమ్ కాదు, దాని మీద ట్యాక్స్ కట్టేది అవసరం లేదు, కానీ రికార్డ్ మటుకు ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో నా అవగాహనకు ఒక కేసు వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే ప్రతి వీధిలో టిఫిన్ సెంటర్స్ చాలా ఎక్కువైపోయినాయి.
అవును. వాడు అక్కడ స్కానర్ పెట్టుకుంటాడు. దీంట్లో ఫస్ట్ వెళ్ళాలంటే ఆ స్కానర్ తీసుకోవడానికి వాడు పాన్ అప్లై చేయాలి. వాడికి బేసికలీ ఈవెన్ బిఫోర్ ఈ స్టార్ట్స్ దట్ బిజినెస్ వాడి దగ్గర ఇన్కమ్ ఉండకపోవచ్చు, బట్ పాన్ తీసుకుంటాడు. పాన్ నెంబర్ ఇస్తాడు, పాన్ కార్డ్ ఇస్తాడు, వాడికి బ్యాంక్ వాడు స్కానర్ ఇస్తాడు. తనకి స్కాన్ చేసి పేమెంట్ వచ్చిన ప్రతిదీ తన పాన్ అకౌంట్ లో జతపరుస్తుంది డీటెయిల్స్. అతను టిఫిన్ సెంటర్ నడిపిన అతను రిటర్న్ ఎంత చూపించాడు, 20 లక్షలు చూపించి వేశాడు. అతనికి నోటీస్ వచ్చింది, నీ దాంట్లో నీ పాన్ కింద టోటల్ యూపీఐ పేమెంట్స్ 70 లక్షలు ఉన్నాయి, నువ్వేమో 20 లక్షలు చూపించావు, మిగతా 50 లక్షలకి నీ సమాధానం ఏంటి? సో ఇప్పుడు ప్రతి యూపీఐ పేమెంట్స్, గూగుల్ పే, వీటన్నిటికీ మనకి అకౌంట్లో పడ్డదానికి శాలరీ ఇన్కమే అంటాం మనం. కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ చూసేటప్పుడు ఒక 10 లక్షలు 20 లక్షలు ఉన్నాయి అనుకోండి, ఎవరెవరు మనం చాలా ఈజీగా వాడేస్తున్నాం. మనం ఇది వాడండి, ఇట్స్ ఎ ఫెసిలిటీ. కానీ దానికి స్టేట్మెంట్ మటుకు ప్రతి నెల ప్రతి 15 రోజులకి స్టేట్మెంట్ రాగానే ఇది ఏమిటి, ఇది ఎందుకు ఇచ్చింది, ఎందుకు వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనము ఫోన్పేలో మీకు ట్రాన్స్ఫర్ చేసింది ఉంటుంది, మళ్ళీ మీరే ట్రాన్స్ఫర్ చేసింది ఉంటుంది. వాడు అడిగేది మీరు నాకు ఇచ్చింది నన్ను అడుగుతాడు, నేను మీకు ఇచ్చింది మిమ్మల్ని అడుగుతాడు. మన ఇద్దరం లింక్ చేసుకోలేదనుకోండి, నేను ఇచ్చిన దానికి మీరు ట్యాక్స్ కట్టాలి, మీరు నాకు ఇచ్చిన దానికి నేను ట్యాక్స్ కట్టాలి. కరెక్ట్. అది ఆల్రెడీ ట్యాక్స్ పెయిడ్ మనీ మీకు ఇచ్చింది, అవును, మీరు ట్యాక్స్ పెయిడ్ మనీ నాకు తిరిగి ఇస్తున్నారు, దాని మీద మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఎందుకు? మన రికార్డ్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు. సో ఈ క్రమంలో యూపీఐ పేమెంట్స్కి ఇది ఏదైతే ఫోన్తో పేమెంట్ చేస్తున్నామో ప్రతి ట్రాన్సాక్షన్స్కి రికార్డ్ పెట్టుకోవడం చాలా చాలా అవసరం. అదే కాకుండా ఇప్పుడు క్యాష్ డిపాజిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు హౌస్ వైఫ్స్ వాళ్ళకి ఇంటి ఖర్చులకి 50,000 75,000 ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఖర్చు అయిపోతున్నారు, ఎందుకంటే బ్యాంకులో వేసుకుని వాళ్ళు ఫోన్పే ద్వారా పేమెంట్ చేస్తున్నారు. అతను బ్యాంక్ అకౌంట్లో వేస్తే ఇబ్బందే లేదు. ఈ బ్యాంక్ డిపాజిట్ చేసినప్పుడు అది 3 లక్షలు దాటింది అనుకోండి, దానికి ఆ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. 10 లక్షలు దాటింది అనుకోండి, డైరెక్ట్ నోటీస్ మనకే వస్తుంది. 3 లక్షలకి ఇది డిపార్ట్మెంట్ వెళ్ళినప్పుడు ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే మన శాలరీ, మన ట్రాన్సాక్షన్స్, విత్డ్రాల్స్ అవి కనిపిస్తూ ఉంటాయి. సో 3 లక్షలు డిపాజిట్ చేసింది అని. 10 లక్షలు దాటింది అనుకోండి, నోటీస్ వస్తుంది. ఒకతను ఏం చేశాడు, ఇంట్లో వాళ్ళ నాన్నగారు డబ్బులు దాచుకుంటున్నారట, వాళ్ళ నాన్నగారికి తెలియకుండా బ్యాంకులో వేయటం మొదలెట్టాడు. ఇది నేనే హ్యాండిల్ చేసిన కేసే. అవన్నీ కలిసి ఒక 12 లక్షలు ట్యాక్స్ కట్టాడు. హై ప్రొఫైల్ అతను. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి. క్యాష్ డిపాజిట్ చేయటం అని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఏంటి, మన రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్లో బ్లాక్ మనీ, వైట్ మనీ అని తెగ వాడేస్తున్నారు. ఇది లీగల్ అనుకుంటున్నారు. క్యాష్లో వచ్చింది నేను బ్యాంక్లో వేసేసాను సార్ అంటున్నారు. అది వేయకూడదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్లో ట్రాన్సాక్షన్ చేయకూడదు ప్రాపర్టీస్లో. సార్ ఇప్పటివరకు యాక్చువల్లీ మనం ట్యాక్స్ ఫైలింగ్ రిలేటెడ్గా ఏవైతే మిస్టేక్స్ చేస్తున్నారో దాని రిలేటెడ్ అడ్వైస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇలాంటి అడ్వైసే కావాలి. ఎందుకంటే తెలుసో తెలియకో మిస్టేక్స్ చేస్తాం, దాని తర్వాత ఇబ్బందులు పడుతుంటాం. దానికన్నా ముందు ఇలాంటి ప్రాపర్ అడ్వైస్ వచ్చిందనుకోండి, ఆ తప్పులు చేయకుండానే వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకున్నట్టయితే అవుతుంది. నో ఐ విల్ కమ్ టు ట్యాక్స్ ప్లానింగ్ పార్ట్ సార్. ఇంతకుముందు వేరు, బట్ ఈ సంవత్సరం కంప్లీట్లీ మనకు చాలా చేంజెస్ అయితే వచ్చాయి. న్యూ ట్యాక్స్ రెజిమ్ని చాలా అట్రాక్టివ్గా మార్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చాలా మనకి స్లాబ్స్ని పెంచారు. సో ట్యాక్స్ ప్లానింగ్ పార్ట్కి వద్దాం సార్. ఈసారి క్లియర్లీ ఐ నో మనకి న్యూ ట్యాక్స్ విల్ బీ మచ్ బిగ్గర్ బెనిఫిషియల్ కంపేర్ టు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్తో కంపేర్ చేసినట్టయితే. బట్ ఈ న్యూ ట్యాక్స్లో కూడా సార్ డిడక్షన్స్ ఉండవు, కానీ ఏమైనా అంటే స్టాండర్డ్ డిడక్షన్ కాకుండా ఇంకేమైనా డిడక్షన్స్ ఉన్నాయి సార్ వేర్ ఎంప్లాయీ కెన్ బెనిఫిట్? సార్ ఈసారి నేను అనుకోవడంలో ఈ న్యూ ట్యాక్స్ రెజిమ్లో స్లాబ్ రేట్ పెంచేయడానికి కారణం నెక్స్ట్ ఇయర్ కానీ ఆ పై ఇయర్ కానీ ఓల్డ్ ట్యాక్స్ తీసేస్తారు. ఓల్డ్ ట్యాక్స్ ఇంకా డిడక్షన్స్ అవన్నీ ఇంకా కంటిన్యూ చేయరు. చేసినా అది తీసుకునే వాళ్ళకి అది అట్రాక్టివ్గా లేకుండా చేస్తారు. ఆల్రెడీ అంతే ఆల్రెడీ చేసేసారు. ఈసారి 12 lakhs దాకా ట్యాక్స్ లేదు. శాలరీస్కి ఏమో స్టాండర్డ్ డిడక్షన్ తీసుకుని 12,75,000 వరకు దెర్ ఇస్ నో ట్యాక్స్. ఇది కాకుండా న్యూ రెజిమ్లో 80cc(d) కింద ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్కి ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. అదొక్కటే నాకు తెలిసి అదొక్కటే బెనిఫిట్ న్యూ ట్యాక్స్ రెజిమ్ కింద ఉంది. ఇది కన్సిడర్ చేసుకుని అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, న్యూ ట్యాక్స్ రెజిమ్కి వెళ్ళిపోవటం వల్ల ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఇన్ ఫైలింగ్ ద రిటర్న్. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ ఏవి రావు. ఎందుకంటే మనం డిడక్షన్స్ క్లెయిమ్ చేయట్లేదు, తప్పుడు డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఇవేమీ ఉండదు.
స్ట్రైట్ అవే న్యూ రెజ్యూమ్లో వేసేస్తే అది సింపుల్ రిటర్న్. ఏ డేటా పాలసీ నెంబర్ ఇవ్వాల్సిన ప్రాబ్లం లేదు, ఇది లేదు, ఎవరు పాలసీ నెంబర్ తీసుకుని ఫైల్ చేయాలన్న ఇది లేదు. స్ట్రైట్ వేసేస్తే చాలా నీట్గా అయిపోతుంది, ఇబ్బందికరంగా ఏది ఉండదు. సో ఇది ఇంకొకటి అంటే సింప్లిఫై చేయడం గురించి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టాండర్డ్ డిడక్షన్ ఒక 75,000 ఉంది, 12 లక్షలు ప్లస్ అదో 75, 12, 75, లెట్స్ సే ఒక 15 లక్షలు ప్యాకేజ్లో ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి. తను ఇప్పుడు 15 లక్షలు ఉండడం వల్ల తను మొత్తం ట్యాక్స్ ల్యాబ్స్లోకి వస్తాడు. కాబట్టి ఎంప్లాయర్ని రిక్వెస్ట్ చేసి ఎన్పిఎస్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ పార్ట్ ఏదైతే ఉన్నదో అది డిడక్ట్ చేసి ఆ 1275 దగ్గర తీసుకొచ్చినట్టయితే he can save lot of tax. yes అదే నేను చెప్పింది, అదే ఆ క్లారిటీ మీరు తీసుకొచ్చారు. అది ఎస్. ఓకే గైస్, ఇది ఒకటి మీ ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరైతే 15-16 lakhs 17 lakhs బ్రాకెట్లో ఉంటారో చాలామంది మీరు అవ్వదు నాకు, అరే నేను అన్నెసరీ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా మీ ఎంప్లాయర్ని రిక్వెస్ట్ చేసినట్టయితే చాలామంది ఎంప్లాయర్స్ అయితే దీన్ని అకామిడేట్ చేస్తారు. ఆ అకామిడేట్ చేసినట్టయితే మాత్రం మీకు చాలా వరకు అయితే బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఫైనలీ సార్, ఓకే ట్యాక్స్ అడ్వైస్ రిలేటెడ్గా, ప్లానింగ్ రిలేటెడ్గా ఇంకేమైనా మీరు వ్యూవర్స్తో మాట్లాడాలనుకున్నట్టయితే ఏం లేదు. ప్రతిసారి మనం రిటర్న్ అనుకున్నట్టే, లాస్ట్ టైం అనుకున్నట్టే ఏఐఎస్, టిఐఎస్, 26As ఈ 3 ఫామ్స్ మటుకు సిస్టమ్ ఇన్కమ్ ట్యాక్స్ సైట్ నుంచి మనది డౌన్లోడ్ చేసుకుని దాన్ని రికన్సైల్ చేసుకుని ఫైల్ చేయటం చాలా ఇంపార్టెంట్. మనం కిందటి వీడియోలో కూడా అదే మాట్లాడుకున్నాం. కరెక్ట్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి చేరేసిన ఇన్ఫర్మేషన్ మన గురించి, అది మనం కన్సిడర్ చేయకుండా రిటర్న్ ఫైల్ చేస్తే మన రిటర్న్ తప్పే అవుతుంది. ఓకే, అదొకటి ఫైల్ చేసేసి. అండ్ దీంట్లో నేను చెప్పొచ్చేది ఒకటే సాయి, ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పడం ఏంటంటే, మనకి దైనందిన జీవితంలో కూడా మంచి జరుగుతూ ఉంటే మనకి అది కనిపించదు. ఎక్కడ ఏదైనా చెడు జరిగిందనుకోండి, అది మనకి కొట్టొచ్చినట్టు కనిపించేస్తుంది. ఇది ఒక కథన్లాగా చెప్పుకోవాలి అంటే, ఇన్కమ్ ట్యాక్స్ పక్కన పెట్టి మనం 2 వ్యక్తులని తీసుకుందాం. ఒకడికి ఎటువంటి అలవాట్లు లేవు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ప్రతి సంవత్సరం వెళ్ళి తన చెకప్ అంది చేయించుకుంటాడు. అదే ఇంకోదానికి అన్ని అలవాట్లు ఉన్నాయి, అతనికి ఎప్పుడు టెన్షన్ ఏమవుతుందా అని అతను వెళ్ళి చెకప్ చేయించుకుంటాడు. అతను చేయించుకున్న దాంట్లో మనకి అన్నీ బయటపడతాయి. బీపీ ఎక్కువ ఉందని, షుగర్ వచ్చిందని, నీకు ఆ లెవెల్ ఎక్కువ ఉంది, ఈ లెవెల్ ఎక్కువ ఉంది అని వస్తుంది. ఏమి అలవాటు లేని వాడిది క్లీన్ రిపోర్ట్ వస్తుంది జనరల్గా. అట్లానే అన్నీ కంప్లై చేసి కరెక్ట్గా క్లెయిమ్ చేసి రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళది ఏదైతే ఉంటుందో, స్క్రూటీనే వచ్చినా కూడా క్లీన్ అసెస్మెంట్ వస్తుంది. మన తప్పుడు క్లెయిమ్ చేసిన వాడిది, అలవాట్లు లేని ఆ డయాగ్నోస్టిక్ రిపోర్ట్ ఎట్లా ఉంటుందో వాళ్ళ అసెస్మెంట్ కూడా అన్ని బాధలు పడాలి. ఇది నేను చెప్పొచ్చేది. సార్ ఏం చెప్పారు, డయాగ్నోస్టిక్ రిపోర్ట్తో కంపేర్ చేస్తే. ఇది కాకుండా ఏంటంటే ఇంకోటి, అసలు ఇప్పుడు చెప్పిన మాట అన్నిటికీ కన్క్లూజన్ అనమాట నేను చెప్పేది. మన ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు మనం చెరిపేయగలమా? ఇంపాసిబుల్. మన ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలు లాంటివే మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. మనం బ్యాంక్ నుంచి మనం పేమెంట్ చేసినవి వచ్చినవి అన్నీ మనకు సంబంధించిన పుట్టుమచ్చలు. మన ఒంటి మీద ఉండకపోవచ్చు, కానీ మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి సంబంధించిన మటుకు అవన్నీ పుట్టుమచ్చలే. దాంట్లో మనము ఇన్కమ్ మాట్లాడుకోండి, యూపీఐ పేమెంట్సే కానివ్వండి, ఎవరన్నా మనకి చెక్కులు ఇచ్చినవే కానివ్వండి, మనం ఇంకోళ్ళకి ఇచ్చినవే కానివ్వండి, వీటన్నిటికీ మనము డీటెయిల్స్ రాసుకోవటం ఎంతైనా అవసరం. వీటిలో మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేనివి ఉంటే అవి మనం ఇన్కమ్గా చూపించేసుకుని రిటర్న్ ట్యాక్స్ కట్టేస్తే హాయిగా ఉండొచ్చు. కానీ మనము తప్పుడు క్లెయిమ్స్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి నోటీస్ రాగానే మీరు పడే టెన్షను మీరు జీవితకాలం జ్ఞాపకం పెట్టుకుంటారు. అది మామూలు టెన్షన్ కాదు. ఏంటంటే నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ చెప్తాను, ట్యాక్సే కదరా కట్టే, ఇవాళ కట్టేస్తే రేపు మర్చిపోతావు నువ్వు, ఎందుకంటే నీ దగ్గర ఉన్నంత మట్టుకే ఆ డబ్బు నీది, నువ్వు ఇచ్చేస్తే అయిపోయిందని మర్చిపోతావు. సో ఎవరు తప్పుడు క్లెయిమ్లు పెట్టకండి, అది ఎప్పుడన్నా బయటపడేది. ఈ గవర్నమెంట్ ప్రత్యేకించి ఆ డైరెక్షన్లోనే వాళ్ళ సిస్టమ్స్ అన్నీ మారుస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపు తప్పకుండా బయటపడతాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది. నిజం అంటే మనం తప్పుడు క్లెయిమ్ చేసింది అది నిజం కాదు,
అది బయటపడుతుంది, తెలిసిపోతుంది. ఇటువంటి ఇబ్బందులు పాలు కాకుండా కరెక్ట్గా రిటర్న్ ఫైల్ చేసుకుని, సాయి ఇది ఎడ్యుకేషన్ ఛానల్ అంటాడు కాబట్టి ఈ కన్క్లూజన్ అంతా చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఇవి ఇప్పుడు నేను రిటర్న్ ఫైల్ చేయడం గురించి ప్రత్యేకించి మాట్లాడుకుంటా ఇవన్నీ సాయితో ఈ డిస్కషన్ ఎందుకు పెట్టానంటే ఇబ్బందులు ఎట్టా వస్తాయి అన్నది మీకు తెలియాలి కాబట్టి ఇది చెప్పాను. ఫ్యాంటాస్టిక్ సార్, చాలా బాగా కంక్లూడ్ చేశారు. ఇది గైస్, ఓకే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఎవరైనా ఓకే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళకి రాంగ్ అడ్వైజ్లు వెళ్తూ ఉండొచ్చు. తప్పకుండా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మీరు సేఫ్ అవ్వడం మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా సేఫ్గా ఉంచడానికి ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేస్తూ, ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పకుండా మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.